నమస్తే. ఏ నీరు త్రాగాలి? డాక్టర్ మంతెన సత్యనారాయణ గారు నీరు మీరు సుఖజీవన సోపానాలు 8వ పాటలో ఈ చాప్టర్ చూద్దాం. మనిషి ఏ నీటిని త్రాగాలన్నది ప్రస్తుతం అందరికీ ప్రశ్నార్థకంగానే ఉంటున్నది. ఈ మధ్యకాలంలో అందరూ ఏ నీటిని పడితే ఆ నీటిని త్రాగడానికి చాలా భయపడుతున్నారు. ఏ నీరు అంటే మనందరికీ వచ్చే సందేహం ముఖ్యంగా నదీ నీరా, బోరు నీరా, బావి నీరా, మున్సిపల్ వాటరా, కాచి చల్లార్చిన నీరా, గోరు వెచ్చని నీరా, ఫిల్టర్ నీరా, ఫ్రిడ్జ్ నీరా, మినరల్ వాటరా అనే ప్రశ్నలు మొదలవుతుంటాయి. మనిషి విషయానికి వచ్చేసరికి ఇన్ని సందేహాలు వస్తున్నాయి. ఇదే జీవరాశులు అయితే ఏ నీరు దొరికితే ఆ నీరు త్రాగుతూ ఉంటాయి. వాటి శరీరాలు ఆ నీటికి అలవాటు పడిపోతాయి. పూర్వం రోజుల్లో మనుషులు కూడా ఏ నీరు పడితే ఆ నీరు త్రాగేవారు. వారి శరీరం కూడా అలానే సర్దుకుపోయింది. శాస్త్ర విజ్ఞానం పెరిగిన కొద్దీ ఇన్ని సందేహాలు వచ్చి ఏ నీరు త్రాగాలన్నా మనిషికి చివరికి భయం పట్టుకుంటున్నది. ఇన్ని జాగ్రత్తలు ఈనాటి మానవుడు తీసుకుంటున్నప్పటికీ రొంపలు, విరోచనాలు, వాంతులు, రకరకాల జ్వరాలు, ఇన్ఫెక్షన్లు తప్పడం లేదు. వీటి నుండి మనల్ని రక్షించే శక్తి లేకపోలేదు. ఉన్న శక్తి తక్కువగా ఉండడమో లేదా సరిగా పనిచేయకపోవడమో నీటిలో దోషాలు శరీరంలో చేరి ఇబ్బందులను కలిగించడానికి కారణం. మనలో ఎంత రక్షణ శక్తి ఉన్నది ఆలోచిద్దాం. మనం త్రాగిన నీరు రక్తంలోనికి వెళ్లేలోపు 3 దశలలో శుభ్రం చేయబడుతుంది. నీటిని త్రాగిన తర్వాత అవి పొట్టలోనికి వెళ్ళిన వెంటనే ప్రథమ దశలో అవి వేడి చేయబడతాయి. వేడి చేయబడడం ద్వారా అందులో ఉన్న కొన్ని దోషాలు సంహరించబడతాయి. రెండవ దశలో మన పొట్టలో ప్రేగుల్లో ఉండే ఉపయోగపడే బ్యాక్టీరియా నీటి మీద పనిచేసి నీటిలో ఉండే అపకారం చేసే బ్యాక్టీరియాను, పనికిరాని క్రిములను చంపివేస్తుంది. మూడో దశలో అవసరమైన నలకలు, టాక్సిన్ల లాంటి వాటిని వడగట్టి శుద్ధి చేసిన తర్వాతే రక్తంలోనికి పంపుతుంది. ఈ 3 ప్రక్రియలు పూర్తిగా జరగడానికి 15 నుంచి 20 నిమిషాలు సరిపోతుంది. మనం త్రాగిన నీరు ఈ క్రియలు పూర్తయిన వెంటనే రక్తంలోకి వెళ్ళి కలుస్తుంది. మన పొట్ట, ప్రేగులలో రోగ నిరోధక శక్తి బాగా ఉన్నవారికి నీటిలో దోషాలున్నా మనకి ఏమి కాకుండా శరీరం చూసుకుంటుంది. ఈ 3 దశలలో శుద్ధ చేసిన నీరు రక్తంలోనికి వెళ్ళి తర్వాత ఇంకా ఏమైనా క్రిములు కానీ దోషాలు కానీ ఉంటే లివర్లో ఫైనల్గా శుద్ధి చేయబడి అక్కడి నుండి కణాలకు చేర్చబడుతుంది. ఇది మనం ఎన్నిసార్లు నీరు త్రాగినా ప్రతిసారి జరిగే ప్రక్రియ. మనం త్రాగే నీటిని సెలైన్ బాటిల్లో పోసి రక్తంలోనికి ఎక్కిస్తే వెంటనే రియాక్షన్ వచ్చి 15 నుంచి 20 నిమిషాల్లో ప్రాణాపాయ స్థితి కలుగుతుంది. మన పొట్ట, ప్రేగులు, లివరు మొదలైనవి నీటి దోషాలు ఎంతగా శుద్ధి చేసి నిరంతరం మనల్ని రక్షిస్తున్నాయనేది ఇక్కడ తెలుస్తున్నది. మనిషి ఎంతసేపటికి బాహ్యంగా కనపడే నీటి శుభ్రాన్ని ఆలోచించి శ్రద్ధ తీసుకుంటున్నాడే తప్ప మన లోపల మనల్ని రక్షించే శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయడం లేదు. ఆ శక్తి మనలో పెరగాలంటే మనం ప్రకృతి సిద్ధంగా జీవించవాలి. అది ఒకటే మార్గం. ఇంకా మనం నీటి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ముఖ్యంగా ఫ్రిడ్జ్ నీరు ఎందుకు త్రాగరాదు, కాచిన నీరు ఎవరు త్రాగాలి, గోరువెచ్చని నీరు ఎవరు త్రాగాలి, ఏ నీరు శ్రేష్టం, ఏ పాత్రలో నీరు శ్రేష్టం మొదలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ నీరు శ్రేష్టం? మన శరీరానికి కావలసిన ప్రాణశక్తి అన్నిటికంటే ఎక్కువ గాలిలో ఉంటుంది. గాలి తర్వాత ప్రాణశక్తి ఎక్కువగా ఉన్నది నీటిలోనే. మనం త్రాగే నీటిలో ప్రాణశక్తి ఎక్కువగా ఉంటే మనకు ఆ నీటి వలన ఎక్కువ శక్తి, ఆరోగ్యము, రోగ నిరోధక శక్తి మొదలైనవి వస్తాయి. ఈ నీటికి సూర్యకిరణాల వేడి ప్రతిరోజు తగులుతూ ఉంటే ఇంకా లాభం ఎక్కువగా ఉంటుంది. కాచిన నీటిలో క్రిములు ఎలా చనిపోతాయో అలాగే సూర్యుని శక్తి నీటిలో ఉండే దోషాలను హరించి ఆ నీటికి శక్తిని ప్రసాదిస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని సుమతి శతకంలో మనకు ఒక పద్యం చెప్పబడింది. దానిలో అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారే నీరు ద్విజుడు అంటే బ్రాహ్మణుడు ఉన్న చోట నివాసం ఉండమని చెప్పారు. ఆ కాలంలో మన పెద్దలన్నిటికంటే శ్రేష్టమైనది నదిలో నీరని నిర్ణయించారు. ఎందుకంటే నదిలో నీరు ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి నిరంతరం సూర్యకిరణాలు తగులుతూ దోషరహితంగా చేస్తాయి కాబట్టి తాగడానికి రుచిగా ఉంటాయి. కాబట్టి ఆ రోజుల్లో వాతావరణ కాలుష్యం చాలా తక్కువ, జనాభా తక్కువ, ఇప్పుడున్నట్టు రకరకాల పరిశ్రమలు అవి లేవు. అందుచేత వర్షపు నీరు కొండల మీద నుండి జారి నదులుగా ప్రవహించి మనుషులకు త్రాగడాన్ని అందుబాటుగా ఉండేది. ఆ నీరు త్రాగి వారు ఆరోగ్యంగా బ్రతికేవారు. కానీ ప్రస్తుత పరిస్థితిలో అన్నిటికంటే ఎక్కువ దోషాలు కలిగిన నీరు నదులలోనే నీరే అని చెప్పవచ్చు. పట్టణాలు పెరిగి, పరిశ్రమలు పెరిగి వాటి ద్వారా విడుదలైన వ్యర్థ పదార్థాలన్నీ నదులలోనే కలుస్తున్నాయి. రోగాలను కలిగించే రకరకాల క్రిములు ప్రస్తుతం నదులలో ఎక్కువ శాతం ఉంటున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన పెద్దలు చెప్పారు కదా అని నదిలో నీరు త్రాగడం మంచిది కాదు. ఇక రెండవది చెరువు నీరు.
మన పల్లెటూళ్ళలో ఎక్కువగా మంచినీటికి ఆధారం చెరువు నీరు. చెరువులో నీరు ప్రవహించదు కాబట్టి సూర్యరశ్మి తగిలినప్పటికీ ప్రాణశక్తి తక్కువగా ఉంటుంది. చెరువులో నీరు కేవలం త్రాగడానికి మాత్రమే ఉపయోగిస్తే మంచిదే. కానీ బట్టలు ఉతకడం, పశువులకు నీరు తాగించడం, స్నానాలు చేయడం లాంటివి చేస్తారు కాబట్టి ఆ నీరు త్రాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇదేమీ చేయకుండా పరిశుభ్రంగా ఉంచగలిగితే త్రాగడానికి అభ్యంతరం ఉండదు. మూడవది బావిలో నీరు. ఈ నీటిలో ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండడం వలన రుచి బాగుండదు. ఆరోగ్యపరంగా అంత మంచిది కాదు. లోతుగా త్రవని నూతులలోనికి చుట్టుపక్కల ఉండే మురికి గుంటలలో నీరు, లెట్రిన్స్లో నీరు అది కలవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల చాలా అనారోగ్యాలు వస్తాయి. నాలుగవది చేతి పంపు ద్వారా కొట్టుకునే నీరు. ఈ నీటిలో చాలా వరకు కాలుష్యం తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. మోటార్లు వేసి నేల నుండి తోడుకునే నీటిలో కూడా దోషాలు తక్కువగా ఉంటాయి. కానీ ఆ నీటిని మళ్ళీ ట్యాంకులో నిల్వ చేసి త్రాగడం మంచిది కాదు. ప్రస్తుతం నీటి కాలుష్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పట్టణాలలో, పల్లెటూళ్ళలో కూడా ప్రభుత్వం నీటి శుభ్రం విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకొని త్రాగే నీరు అందరికీ కాలుష్యరహితంగా అందించాలన్నది సంకల్పంతో క్లోరినేషన్ మొదలు ప్రక్రియల ద్వారా నీటిని వీలైనంత వరకు శుభ్రం చేసి అందిస్తోంది. అయినప్పటికీ నీటి వల్ల వచ్చే అనారోగ్యాలు మనకు వస్తూనే ఉన్నాయి. అంటే ముఖ్యంగా మనలో రోగ నిరోధక శక్తి తగ్గిపోవడమే కారణం. 2 కాచి వడకట్టిన నీరు. చాలామంది ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, బాగా డబ్బున్న వారు కాచి వడకట్టిన నీరు మాత్రమే త్రాగుతారు. కాయ కష్టం చేసుకునే వారికి ఉన్న రోగ నిరోధక శక్తి వీరికి ఉండదు. నీటిలో ఉన్న క్రిములు, బ్యాక్టీరియాల వల్ల రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయని ముందు జాగ్రత్తగా త్రాగుతూ ఉంటారు. అయినా వారికి వస్తూనే ఉంటాయి. వేడి ఉండే గిన్నెల్లో ఉంచిన వేడి అన్నాన్ని, కూరలను చేతులతో తినకుండా గరిటెలతో తిన్నా, కంచం గిన్నెలు చాలా శుభ్రంగా ఉంచుకున్నా, పండ్లు కూరలను బాగా కడుక్కొని తిన్నా, కాచిన నీరు బాగా త్రాగినా, ఇంకా దుమ్ము ధూళి తగలకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా శరీరం లోపల సరుకు లేకపోతే, అంటే రోగ నిరోధక శక్తి లేకపోతే వచ్చే జబ్బులు, ఇన్ఫెక్షన్లు, జ్వరాలు, రొంపలు ఏమీ ఆగవు. కాచి వడగట్టిన నీరు సీసాల్లో కొని త్రాగే మినరల్ వాటర్ రోజు ఇంట్లో తాగే అలవాటు ఉన్నవారు ఆ నీటిని త్రాగడంలో తప్పులేదు. కాకపోతే మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ నీరును కూడా పట్టుకొని వెళ్ళి తప్పనిసరిగా అవే త్రాగాలి. ఒక్కొక్కసారి కాచిన నీరు లేనప్పుడు మామూలుగా అందరూ త్రాగే నీరు తాగితే వెంటనే రొంప, గొంతు నొప్పి, జలుబు, జ్వరాలు, విరేచనాలు మొత్తం వచ్చేస్తాయి. కాచిన నీరు త్రాగిన వారికి వారి శరీరం దానికి అలవాటు పడి కుదరనప్పుడు వేరే నీరు త్రాగితే ఆ నీటిలో ఉన్న దోషాలను ఎదుర్కొనే శక్తి వారి శరీరంలో సిద్ధం లేక వెంటనే తేడాలు వచ్చేస్తాయి. కానీ వడగట్టిన నీటికి మీరు అలవాటు పడితే ఎప్పటికీ అవే త్రాగాలన్నది మరవకూడదు. ఎక్కడ ఏ నీరు అందితే ఆ నీరు త్రాగే వారికి ఆ నీటిలో ఉన్న దోషాలు శరీరంలోనికి వెళ్ళిన వెంటనే ఆ చెడును శరీరం నుండి నెట్టివేయడానికి లేదా చంపివేయడానికి మనలో డిఫెన్స్ మెకానిజం, చెడును ఎదిరించే శక్తి సిద్ధం అవుతుంది. ఆ చెడుతో పోట్లాడడానికి మనలో యాంటీబాడీస్ కొత్తగా తయారవుతాయి. మనం త్రాగే నీటిలో ఏ క్రిములు ఉంటాయో వాటిని చంపడానికి ఆ శక్తి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఉదాహరణకు ఈరోజు మన ఇంట్లో దొంగలు పడ్డారు అనుకోండి, ఏవో వస్తువులు పట్టుకుని పోతారు. రేపటి నుండి మనం మళ్ళీ దొంగలు పడకుండా, సామాన్లు, డబ్బులు అందకుండా ఎన్నో చర్యలు తీసుకుంటాము. మన శరీరం కూడా నీళ్ళలో ఉండే దొంగలు లాంటి క్రిములను చంపడానికి రోజు మిలిటరీ వారిలాగా కాపలా కాస్తూ మనల్ని రక్షిస్తూ ఉంటుంది. ఏ నీరు పడితే ఆ నీరు త్రాగేవారికి అన్ని రకాల నీళ్ళలో ఉన్న క్రిములు ఎలాంటివో వాటిని ఎలా చంపాలో మన శరీరానికి బాగా అలవాటవుతుంది. అప్పుడు ఏ నీరు త్రాగినా ఏమి చేయదు. అందుచేత ప్రస్తుతం ఎవరు ఏ నీరు త్రాగుతూ ఉంటారో అదే రకంగా నీటిని త్రాగడం కొనసాగించడం మంచిది. మేము చెప్పేది ప్రకృతి జీవన విధానాన్ని పూర్తిగా ఆచరిస్తే ఇలాంటి వారు పూర్వం కాచిన వడగట్టిన నీరు త్రాగేవారైనప్పటికీ ఇప్పుడు ఆ నీటిని పూర్తిగా మాని ఏ నీరు పడితే ఆ నీరు త్రాగవచ్చు. ఈ జీవన విధానంలో రోగ నిరోధక వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఏ నీరు త్రాగినా ఒకటే. 3 ఏ పాత్రలో నీరు శ్రేష్టం? మరి నీటిని మనం నిల్వ ఉంచడానికి ఏదో ఒక పాత్రలో ఉంచుదాము. ఆ పాత్రలో ఉన్నంతసేపు ఆ నీటికి ఆ పాత్ర యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి మంచి పాత్రతో నీటి కలయిక మనకు మంచిదనే ఉద్దేశంతో మన పెద్దలు పాత్రలకు కూడా ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు. 1 మట్టి పాత్ర. ఇది సామాన్యుల దగ్గర నుండి అందరికీ అందుబాటులో ఉండేది. మట్టి పాత్రలో నీరు ఉంచడం అనేది ఎన్నింటికంటే ఉత్తమమైనది. మట్టి నీరు ఎప్పుడూ కలిసే ఉంటాయి కాబట్టి నీటికి మట్టి పాత్రతో సంబంధం ఏ నష్టాన్ని కలిగించదు. ఎంత ఎండ ఎక్కువగా ఉంటే మన చర్మం అంత చల్లగా ఉండేటట్లు మారుతుంది. ఇది ప్రాణం ఉన్న శరీరానికి సహజ గుణం. అలాగే ప్రాణం లేని మట్టి కుండ ఎంత ఎండ ఎక్కువగా ఉంటే అంత చల్లదనాన్ని తనలో ఉన్న నీటికి అందిస్తుంది. ఇదే కుండ స్పెషాలిటీ. ఏ పాత్రకు ఆ గుణం లేదు.
మట్టి పాత్రలో నీరు వేసవి కాలంలో వాడవచ్చు, కానీ వర్షాకాలం చలికాలాల్లో అయితే మరీ చల్లగా ఉంటాయి. అంత చల్లదనం మంచిది కాదు కాబట్టి ఆ రోజుల్లో వాడటం మానవచ్చు. నెక్స్ట్ రాగి పాత్ర. మట్టి తర్వాత మంచిది రాగి. రాగి పాత్రలో రాత్రికి నీరు పోసి దానిని ఉదయాన్నే త్రాగితే మంచిదని మన పెద్దలు ఆచరించి చూపారు. రాగి పాత్రలో 10 నుంచి 12 గంటలు నీరును పోసి ఉంచినప్పుడు ఆ రాగి లోహంలోని శ్రేష్ఠ గుణం ఆ నీటికి వస్తుంది. మన శరీరంలో కూడా రాగి శాతం కొంత ఉంటుంది. రాగి పాత్రలో ఉంచిన నీరు ఏ రోజుకు ఆ రోజు వాడాలి. 2-3 రోజులు అందులో నిల్వ ఉంచిన నీరు త్రాగితే మరీ రాగి కలిగి ఎక్కువై వేరే వాసన వస్తూ నీటిపై తెట్టే కడుతుంది. రాగి పాత్ర ఖరీదు ఎక్కువ కాబట్టి అందరికీ అందుబాటు కాదు. డబ్బులకు ఇబ్బంది లేకపోతే చలికాలం, వర్షాకాలం రాగి పాత్ర వాడుకోవడం మంచిది. గాజు పాత్ర. నీటిని గాజు పాత్రలో పోసి ఉంచితే నష్టమేమీ ఉండదు, అలాగే ప్రత్యేకించి లాభమేమీ ఉండదు. మట్టి పాత్రలో నీరు మట్టి వాసన, రాగి పాత్రలో నీరు రాగి వాసన, అల్యూమినియం గిన్నెలో నీరు అల్యూమినియం వాసన వస్తాయి. నీరు ఏ పాత్రలో ఉంచితే ఆ పాత్ర తయారు చేసిన లోహం వాసన వస్తుంది. గాజులో ఉన్న గొప్ప గుణం ఏమిటంటే నీరు గాజు వాసన రాదు. కాకపోతే గాజు పాత్రలో నీరును రోజు పోసుకోవాలన్నా నిల్వ ఉంచాలన్నా సాధ్యం కాదు. అందుచేతనే ఎవరు వాడరు. గాజు సీసాల్లో నీరు పోసి ఉంచుకొని మాత్రం కొంతమంది వాడతారు. ఆకుపచ్చ నీలరంగు గాజు సీసాలలో నీరు పోసి ఎండలో కొన్ని రోజులు పెట్టి వాడితే సూర్యకిరణాలలో ఉన్న సూక్ష్మశక్తి ఆ నీటికి వస్తుందనేది ప్రకృతి విధానంలో ఒక భాగంగా ఆచరిస్తారు. పూర్వం అది ఎక్కువగా వాడేవారు, ఇప్పుడు తగ్గిపోయింది. స్టీల్ పాత్ర. మనందరం రోజు ఇంట్లో వాడేవి, అందుబాటులో ఉండేవి. ఏ పాత్ర లేనప్పుడు అదే బెస్ట్. చలి వర్షాకాలంలో నీటిని ఇందులో ఉంచుకొని వాడుకోవడం మంచిది. ఇందులో మళ్ళీ అల్యూమినియం పాత్ర. అల్యూమినియం పాత్రల్లో నీటిని పోసుకొని ఉంచుకొని త్రాగరాదు. నీటిలోనికి అల్యూమినియం వచ్చి త్రాగినప్పుడు అది మనలోనికి వెళ్ళి ప్రేగులో శరీరంలో రకరకాల రోగాలకు కారణమవుతున్నది. త్రాగే నీటిని ఇందులో పోసి ఉంచకూడదు. అల్యూమినియం పాత్ర. ప్లాస్టిక్ పాత్రలు. ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ క్యాన్లో నీటి ఉంచడం చేత నీటికి ప్లాస్టిక్ వాసన వస్తుంది. ప్లాస్టిక్ తయారీలో వాడే రకరకాల కెమికల్స్ ప్రభావం నీటి మీద పడుతుంది. పెట్ బాటిల్స్ అనేవి ఈ మధ్యకాలంలో వచ్చినవి. కూల్ డ్రింక్ సీసాలు ఈ కోకు చెందినవి. నీటిని ఇందులో పోసి నిల్వ ఉండడం చేత ఏ నష్టం లేదని చెప్తున్నారు. అందుచేతనే కూల్ డ్రింక్స్ ఇందులో పోసి అమ్ముతున్నారు. ప్రయాణంలో ఇందులో నీరు పోసుకొని తీసుకొని వెళ్ళడం తేలిక. మరి గోరువెచ్చని నీరు ఎవరు త్రాగాలి? గోరువెచ్చని నీరు అంటే కాచి చల్లార్చిన నీరు కాదని గుర్తుంచుకోవాలి. బిందెలో నీటిని పొయ్యి మీద నులివెచ్చగా అప్పటికప్పుడు వేడి చేసుకుని త్రాగడం. బిందెలో నీరు, మట్టి కుండలో నీరు, రాగి పాత్రలో నీటిని యథావిధిగా త్రాగితే కొందరికి కొన్ని ఇబ్బందులు వెంటనే తగ్గవు. ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారు ఆ నీటిని గోరువెచ్చగా చేసి త్రాగితే ఫలితం త్వరగా వస్తుంది. రోజు మొత్తం త్రాగే 5 నుంచి 6 లీటర్ల నీటిని కూడా ఇలా త్రాగడంలో నష్టం ఏమీ లేదు. ఇబ్బందులున్న వారు రోజంతా ఇవి త్రాగితే మంచిదే. ఎవరు గోరువెచ్చని నీరు త్రాగాలనేది చూద్దాం. రొంపలుండేవాడు. ఎప్పుడూ ముక్కు రొంపలు ఉండేవారు, ముక్కు రొంప పట్టినవారు, ఎక్కువగా తుమ్ములు వచ్చేవారు, ముక్కులు బిగుసుకుపోయిన వారు రోజు త్రాగే 5 నుంచి 6 లీటర్ల నీటిని గోరువెచ్చగా వేడి చేసుకొని త్రాగితే త్వరగా ఆ ఇబ్బందులు తగ్గుతాయి. నీటిలో ఉన్న కొద్ది వేడికి ఆ రొంపలు పలసబడి ఉపశమనం కలుగుతుంది. రోజంతా త్రాగడం కుదరని వారు ఉదయం త్రాగే 2 నుంచి 3 లీటర్ల నీరన్న గోరువెచ్చగా త్రాగితే మంచిది. దగ్గు ఉన్నవారు. దగ్గు వస్తున్నది అంటే కఫం ఊపిరితిత్తుల్లో బాగా పేరుకున్నదని అర్థం. దగ్గు వస్తున్నదంటే కఫం ఊపిరితిత్తులు బాగా పేరుకున్నదని అర్థం. ఈ నీరు త్రాగితే ఆ కొద్ది వేడికి శ్లేష్మం కఫం త్వరగా తెగిపడుతుంది. కొందరికి దగ్గి గొంతు నొప్పి ఉంటుంది. ఆ నొప్పి కూడా వేడి వలన ఉపశమనం చెందుతుంది. నీటిలో ఉన్న కొద్ది వేడికి రొంపలు పలచబడి ఉపశమనం కలుగుతుంది. రోజంతా త్రాగడం కుదరని వారు ఉదయం త్రాగే 2.5 లీటర్స్ నుంచి 3 లీటర్లు నీరన్నా గోరువెచ్చగా త్రాగితే మంచిది. ఓకే. ఆస్మాలు, ఎలర్జీలు ఉన్నవారు తప్పనిసరిగా రోజంతా గోరువెచ్చని నీరు త్రాగితే గాలి ఫ్రీగా లోపలికి బయటకు పోతుంది. పిల్లి కూతలు, గొంతు పొరగూరలు కొంతవరకు తగ్గుతాయి. ఆయాసం కూడా ఉపశమిస్తుంది. ఎసిడిటీ, అల్సర్స్ ఉన్నవారు. దీనికి కడుపులో మంటలు, ఎక్కువ యాసిడ్లు ఊరి వస్తూ ఉంటాయి. గోరువెచ్చని నీరు యాసిడ్లకు విరుడుగా పనిచేస్తుంది. ఎసిడిటీని గోరువెచ్చటి నీటితో పూర్తిగా పోగొట్టవచ్చు. యాసిడ్స్ తగ్గేసరికి అల్సర్స్గా మారుతాయి.
గోరువెచ్చని నీరు యాసిడ్లకు విరుగుగా పనిచేస్తుంది. ఎసిడిటీని గోరువెచ్చని నీటితో పూర్తిగా పోగొట్టుకోవచ్చు. యాసిడ్స్ తగ్గేసరికి అల్సర్స్ మారతాయి. పైన చెప్పిన ఇబ్బందులు ఉన్న వారు గోరువెచ్చని నీటిని కుదిరితే 5 నుంచి 6 లీటర్లు తప్పనిసరిగా త్రాగాలి. లేకపోతే 2.5 నుంచి 2.5 నుంచి 3 లీటర్లన్నా తప్పనిసరిగా త్రాగాలి. ఆ ఇబ్బందులు పూర్తిగా తగ్గాక మామూలు పాత్రలో నీరు త్రాగవచ్చు. మళ్ళీ ఎప్పుడు ఇబ్బంది అనిపించిన వెంటనే గోరువెచ్చని నీరు త్రాగాలని మరవద్దు. ఫ్రిడ్జ్ నీరు ఎందుకు త్రాగకూడదు? అతి వెచ్చదనం అతి చల్లదనం శరీరానికి హానికరం. అతి వేడి అతి చల్లదనం వల్ల నీటికి ఉండే యాక్షన్, రియాక్షన్, చర్య, ప్రతిచర్య అనేవి ఉండవు. అవి ఉంటేనే రక్తం ముందుకు వెనక్కి స్పీడ్గా నడుస్తుంది. అతి వేడి అతి చల్లదనం గల పదార్థం ఏదైనా మన పొట్టలోనికి వెళ్తే పొట్టలోని అరగాల ప్రారంభం కావాలంటే ఆ పదార్థాలలో ఉన్న అతి అనేది పోయి మామూలు వాతావరణం ఉండే స్థితికి తగ్గినప్పుడే జీర్ణక్రియ ప్రారంభం అవుతుంది. ఉదాహరణకు మనం ఐస్ క్రీమ్ తిన్నామంటే దానిలోని ఉష్ణోగ్రత -డిగ్రీలో ఉంటుంది. అంత చల్లని పదార్థం వెళ్ళి 37 డిగ్రీల వేడి ఉన్న మన పొట్టలో పడుతుంది. ఐస్ క్రీమ్ ఉష్ణోగ్రత బాగా తక్కువ కాబట్టి దానిని 37 డిగ్రీల వరకు వేడి చేసి కార్యక్రమాన్ని పొట్టలోని జీర్ణ వ్యవస్థ చేస్తుంది. ఐస్ క్రీమ్ 37 డిగ్రీలు వేడెక్కడానికి మన పొట్ట 25 నుంచి 30 నిమిషాలు కష్టపడితే కానీ అవ్వదు. అంటే ఐస్ క్రీమ్ తిన్న అరగంటకు కానీ అది జీర్ణం అవ్వడం ప్రారంభం కాదు. ఈ అరగంట సేపు పొట్టలో ఐస్ క్రీమ్ అదనంగా ఉండవలసి వస్తున్నది. అలాగే మనం ఫ్రిడ్జ్ నీరు త్రాగుతున్నాం. ఈ మధ్యకాలంలో ఫ్రిడ్జ్ అనేది అందరి ఇళ్లలో తప్పనిసరి అయినది. వేసవి కాలం వచ్చిందంటే కొంతమంది డీప్ ఫ్రిడ్జ్లోని వాటర్ నీరు, అతి చల్లని నీరు కూడా త్రాగుతుంటారు. ఆ చల్ల నీరు త్రాగేటప్పుడు ముందుగా నోటిలో ఆ నీరు పడగానే పళ్ళు, జిగుళ్ళు చిమ్మంటాయి. పొట్ట, పేగులకు ఏది మంచిదో నిర్ణయించేది నోరు. నోటికి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఆ చల్లదనం నోటికే ఇబ్బంది అయినప్పుడు పొట్టకు ఎంత ఇబ్బంది కలుగుతుందో ఆలోచించండి. ఫ్రిడ్జ్ నీరుకు 7 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. దానిని వేడి చేయాలంటే 20 నిమిషాలన పడుతుంది. ఫ్రిడ్జ్లోని పాలు వేడి చేయడానికి, అప్పుడే పిరికిన పాలను వేడి చేయడానికి ఎంత భేదం ఉందో ఫ్రిడ్జ్ నీటికి, మామూలు బావి నీటికి అంత భేదం ఉంటుంది. ఆ చల్లదనానికి పొట్ట ఒక్కసారే సంకోచించుకొని పోతుంది. ఆ చల్లదనం తగ్గే వరకు నీటిలో ఉండే దోషాలను పొట్ట శుద్ధి చేయడం ప్రారంభించడం. అతి చల్లని నీరు త్రాగేటప్పుడు గొంతులో ఉండే టాన్సిల్స్ని త్వరగా ఇన్ఫెక్షన్కు గురి అవుతూ ఉంటాయి. ఈ చల్లదనం వల్ల రొంపలు, కఫాలు ఎక్కువ తయారవుతూ ఉంటాయి. అతి చల్లని నీరు త్రాగే వారికి ఆస్మా, ఎలర్జీలు, తుమ్ములు, సైనస్ ఇబ్బందులు, దగ్గు, రొంప, కడుపులో మంటలు మొదలైనవి ఎప్పటికీ తగ్గవు. ప్రకృతి సిద్ధమైన శరీరానికి ప్రకృతికి దగ్గరగా ఉండే మామూలు నీరు త్రాగితే ప్రకృతికి సహజమైన ఆరోగ్యం సహజంగా వస్తుంది. ఫ్రిడ్జ్ నీరు, ఫ్రిడ్జ్లో ఉండే పదార్థాలు తినక ఎప్పుడన్నా తింటే వెంటనే తేడా చేస్తుంది. జాగ్రత్త. మరి ఇప్పటి వరకు మనం ఏ నీరు త్రాగాలన్నది ఆలోచించాం. మనం ఉండే చోట ఏ నీరు అందుబాటులో ఉంటే ఆ నీరునే శరీరానికి అలవాటు చేస్తే శరీరానికి ఇబ్బందులు ఉండవు. ఏ నీరు అనేది ప్రధానం కాదు, ఎన్ని త్రాగుతున్నాం అన్నది ముఖ్యం. ఏ కాలం మారినప్పటికీ బావిలో నీరు అలాగే సహజమైన వేడి ఉండేటట్లు చూసుకొని త్రాగితే అన్ని విధాలా మంచిది. నీటిని ఎంత శుద్ధిని చేసుకొని త్రాగుతున్నాం అన్నది ఇక్కడ ప్రధానం కాదు. శరీరంలో రోగ నిరోధక శక్తి ఎంత ఉన్నదన్నది కావాలి. మనల్ని కాపాడేది అదే కానీ మనం చేసుకునే నీటి శుభ్రం కాదని గుర్తుంచుకుందాం. చల్లదనానికి సంకోచిస్తుంది పొట్ట. జీర్ణక్రియను ఇబ్బంది పెడితే ఎట్ట? ఇదండి నీరు. ఏ నీరు త్రాగాలి? నెక్స్ట్ 5-6 లీటర్ల నీరు ఎలా త్రాగాలనేది నెక్స్ట్ చాప్టర్ చూద్దాం. థ్యాంక్ యూ.